సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న అక్కినేని నాగార్జున ఇంట్లో తాజాగా పెళ్లి వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. ఈయన తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహాన్ని జైనాబ్ అనే అమ్మాయితో ఎంతో అంగరంగ వైభవంగా జరిపారు. శుక్రవారం ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అఖిల్ జైనాబ్ మెడలో 3 ముళ్లు వేశారు. ఇక ఈ పెళ్లి వేడుక తక్కువ మంది సినిమా సెలబ్రిటీలు సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇలా అఖిల్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెబుతూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టడంతో ఎంతో మంది అభిమానులు ఈయనకు సోషల్ మీడియాలో వేదికగా అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఒక వార్త బయటకొచ్చింది. అఖిల్ వివాహం కొంతమంది సమక్షంలో జరిగినప్పటికీ ఈయన వివాహ రిసెప్షన్ కి మాత్రం చాలా ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. జూన్ 8వ తేదీ అఖిల్ జైనాబ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతోంది. ఈ రిసెప్షన్ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే నాగార్జున పలువురు రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారికి ఆహ్వానం అందజేశారు. ఇక ఈయన సతీ సమేతంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కొడుకు పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానం చేశారు. అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా ఆహ్వానించారు. వీరితో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి ఆహ్వానం అందజేశారు. ఇలా ఈ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే నాగార్జున మాత్రం పవన్ కళ్యాణ్ని ఆహ్వానించలేదనే ఒక వార్త బయటకొచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వెళ్లి డిప్యూటీ సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాంటి వ్యక్తిని నాగార్జున తన కొడుకు పెళ్లికి ఆహ్వానించకపోవడం ఏంటి అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. నాగార్జున ఉద్దేశపూర్వకంగానే పవన్ కళ్యాణ్ను తన కొడుకు పెళ్లికి ఆహ్వానించలేదా? ఈ విధంగా పవన్ కళ్యాణ్ను నాగార్జున అవమానించారా అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. నాగార్జున జగన్మోహన్ రెడ్డికి చాలా సానుకూలం. దీంతో నాగార్జున పవన్ కళ్యాణ్ను ఆహ్వానించలేదనే వార్తలు బయటకొచ్చాయి. అయితే ఈ వార్తలను కొంతమంది అక్కినేని మెగా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. నాగార్జున పవన్ కళ్యాణ్ను ఆహ్వానించారని, అయితే ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న నేపథ్యంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ రిసెప్షన్ కి కూడా హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన ఓజీ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో వివాహ రిసెప్షన్ వేడుకకు దూరంగా ఉండనున్నారని తెలుస్తోంది.